ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిచిరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 16వ వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 12:16. ఏడుగుడి ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులయ్యుండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని చదువుకుంటూ వస్తూ మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, తగ్గించుకుంటే ఏం చేస్తానన్నాడండి? ఎవరు తగ్గించుకోవాలండి? మొత్తం అది అందరిలో కలిపేస్తున్నారు. మేము కాదు, నేను. ఎవరు తగ్గించుకోవాలండి? అందరిలో కలిపేసుకోకండి. కొన్ని కలపాల్సినవి ఉంటాయి, కొన్ని వ్యక్తిగతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. తగ్గించుకుంటే హెచ్చించబడతావు. హెచ్చు వాటి యందు కాక తగ్గు వాటి యందే మనస్సుంచాలి అనేది గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, ఎవరికి వాళ్ళే, నీకు నువ్వే, నాకు నేనే ఏమనుకోకూడదంట? బుద్ధిమంతులు అని అనుకోకూడదు. ఏమనుకోకూడదండి? బుద్ధిమంతులు అని అనుకోకూడదు. ఒక్కవేళ నాకు బుద్ధి లేకపోయినా నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నేను చాలా బుద్ధిమంతురాల్ని అని అనుకున్నాం అనుకోండి, ఏం జరుగుద్దంట? అయితే ఏంటి, నా ఇష్టం, నేను అనుకుంటా. ఇప్పుడు నేను బుద్ధిమంతుని అనుకుంటే నీకు వచ్చే లాస్ ఏంటయ్యా? అంతే కదండి, అనేవాళ్ళు ఉంటారు కాదన్నమాట. నేను బుద్ధిమంతునని నన్ను నేను అనుకున్నా, నీకు వచ్చిన లాస్ ఏంటి అని అనేవాళ్ళు ఉంటారుగా. వాళ్ళ కోసం ఒక వాక్యం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యం. యెషయా గ్రంథం 5:21. తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ దృష్టికి తాము జ్ఞానులమని తమకు తామే బుద్ధిమంతులమని అనుకునే వారికి ఏమంటండి? నేను చెప్పానండి. ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరికాళ్ళు నాకు బుద్ధి లేకపోయినా నేను బుద్ధివంతుణ్ణి అని అనుకుంటే నాకేం కలుగుద్దంట? అది. అందుకే ఎవరికాళ్ళు బుద్ధివంతులు అనుకోవద్దని బుద్ధిగా చెప్పాడు పౌలు గారు. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. ఎందుకంటే మీకు మీరే బుద్ధిమంతులు అని మీరు అనుకుంటే మీకేం కలుగుద్ది? శ్రమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శ్రమ కలగకుండా సంతోషం కలగాలంటే నాకు నేను బుద్ధిమంతునని అనుకోకూడదు. మరి నేను బుద్ధిమంతునని ఎవరు చెప్పాలి? ఎదుటివారు చెప్పాలి. అంతే కదండి. నా ప్రవర్తన బట్టి, నా నడవడికను బట్టి, నా సమస్తాన్ని బట్టి నేను బుద్ధివంతున్నో కాదో ఎవరు చెప్పాలి? ఎదుటివారు చెప్పాలి. చాలామంది ఏమంటూ ఉంటారంటే, ఆమెకు బుద్ధి లేదు, అతనికి బుద్ధి లేదు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో జ్ఞానం లేని పని చేశాడు, తెలివి తక్కువ పని చేశాడు, అజ్ఞానపు పని చేశాడు, వివేచన లేని పని చేశాడు, తెలుగు తక్కువ నిర్ణయం తీసుకున్నాడు. అంతే కదండి. దాన్ని బట్టేగా అంటాం.
అవునా కదండి? దేన్ని బట్టి అంటామండి? తెలివి తక్కువ పని వలన కానీ, అజ్ఞానంగా చేసిన పని వలన కానీ, తెలివి తక్కువగా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏమంటామండి? వాళ్ళకి బుద్ధి లేదు అంటాం. అంటే వారి మనస్సు మంచిది కాదు, వారి ఆలోచన విధానం మంచిది కాదు. వీటిని బట్టేగా బుద్ధి లేదు అంటాం. అవునా కాదండి? మనస్సు మంచిదైతే అది బుద్ధిమంతుడు అంటారు. మనస్సు మంచిగా లేకపోతే ఏమంటారు? అంతే, ఇంకంతే. అందుట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం బుద్ధిమంతులు అని అనుకో అవసరం లేదు, కానీ అనుకోకూడదు కానీ వాక్య ప్రకారం. అసలు బుద్ధిమంతుడైతే నిజంగా నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు కదా నాన్న, నేను బుద్ధిమంతురాలని, నేను బుద్ధిమంతుడిని అని నువ్వు ఫీల్ అవుతున్నావుగా? నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు బుద్ధిమంతుడివి అని అనుకుంటే, బుద్ధిమంతురాలు అని అనుకుంటే, అసలు బుద్ధిమంతులు ఏం చేయాలి? బుద్ధిమంతులు ఏం చేస్తారు? ఏమండి? ఆ చేసిన క్రియను బట్టి నువ్వు బుద్ధిమంతుడివా బుద్ధిహీనుడివా అనే విషయం తెలిసిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో నుంచి ఒక మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథంలోకి రండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదంట సౌలు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి సుబుద్ధి కలిగి చెప్పిన పనంతా చెప్పినట్లుగా చేసుకుని వస్తున్నాడంట. హల్లెలూయా. కొంతమందికి పని చెబితేనండి వీళ్ళకి టెన్షనే, అవునా కదా? కొంతమందికి ఒక పని చెప్పామనుకోండి, వాళ్ళు పని పూర్తి చేసుకుని వచ్చేంత వరకు వీళ్ళకి టెన్షనే. వెళ్ళాడు, ఏం చేస్తాడో లేదు, వెళ్ళాడు ఆ పని కరెక్ట్గా చేస్తాడో లేదు, వెళ్ళాడు ఆడ అసలు ఏం చేస్తాడో చేయడో, ఆడ అసలు పని చేస్తాకే వెళ్ళాడో లేకపోతే తిరగడానికి పోయాడో, ఎటు పోయాడో. ఏమండి? ఆడేమో పెద్ద తెలియగలను అనుకుని పెద్ద పోటుగాళ్ళకి వెళ్ళిపోతాడు ఆడు. వీళ్ళేమో ఆడు వచ్చేంత వరకు టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎట్టిపోయాడు, ఏం చేస్తున్నాడు, ఆడికి అసలు ఆ పని వచ్చో రాదో, అప్పచెప్పాను ఆ పని ఎలా చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆడికి ఏమీ లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేని వాడు పని సరిగ్గా చేయలేడు. కొంతమంది ఉండి పని అప్పగించామనుకోండి, వాళ్ళతో పాటు మనం దగ్గరుండి చేపించుకోవాలి, లేకపోతే వాళ్ళు పని సరిగ్గా అంటే చేస్తారు. ఎలా చేస్తారు? వాడు పని పూర్తి చేసి మళ్ళీ వస్తే మనం దాన్ని చూసిన తర్వాత ఆడికి చెప్పే కన్నా నేను చేసుకోవడం మంచిదని మళ్ళా పనంతా మనం చేసుకోవాలి, మరలా పనంతా మనం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదండి? ఉంటారా లేదా? కొంతమంది పిల్లలు, ఏమండి, ఆడపిల్లలు, అమ్మోళ్ళు ఎక్కడికో వెళ్ళారు, వర్షం వస్తుంది బట్టలు తీయమని చెప్పారు, ఆరిన తర్వాత బట్టలు తీయమన్నారు, బట్టలు తీశారు. ఎక్కడ పెడతారు? ఏమో. మడత పెడతారా? ఏమో. మడత పెడితే ఎలా పెడతారు? దేవుని స్తోత్రం. మళ్ళీ మనం ఆ తల్లి తండ్రి వచ్చి మళ్ళా బట్టలు మడత పెట్టుకోవాలి. కారణం ఏంటి?
ఆడు సరిగ్గా పనిచేయడు. ఒకవేళ మబ్బు బట్టి వర్షం వచ్చే సూచనలు ఉన్నాయనుకోండి, ఆ అమ్మకి టెన్షను. క్షమించండి ఇలా మాట్లాడుతున్నాను. దానికి బట్టలు తీయమన్నా, అది అసలు బయటకు వచ్చిందో రాలేదు, మబ్బు పట్టింది, ఏ టీవీలో మునిగిపోయిందో, ఏ నిద్రపోతుందో, బట్టలు తీసొద్దో లేదో, టెన్షను. కారణం ఏంటి? కూతురు బాగా బుద్ధివంతురాలని బాగా నమ్మకం, బాగా తెలివైంది, జ్ఞానవంతురాలు, వివేచన కలిగిన బిడ్డ అని నమ్మకం కాబట్టి అంత టెన్షన్ పడద్దు. అంతే కదండి? అంతే కదండి? టెన్షన్ పడుతున్నారంటే వివేచన లేదనేగా. వివేచన అంటే ఏంటి? ఏ సమయంలో ఏం చేయాలి అని ఎరిగి ఉండడం, తెలిసి ఉండడం, దాన్ని చేయటం, దాన్ని ఏమంటారు? వివేచన. ఇప్పుడు వివేచన లేదు కాబట్టి ఏమో ఇది పడుకుందో, ఎక్కడ తెచ్చిందో, టీవీ చూసి అందుట్లో లీనమైపోతుందేమో, ఇదే ఆలోచన. ఎవరికైనా పని అప్పగిస్తే ఎలా చేయాలంట? జ్ఞానయుక్తంగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివితో చేయాలి. దేవునికి స్తోత్రం. వివేచనతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు కండ బలమే ఉండవసరం లేదండి పని చేయాలంటే. కండ బలం అవసరం లేదు, బుద్ధి బలం కావాలి అంటారు. అవునా కదండి? నీ బుద్ధి సరైనదైతే, నీకు బుద్ధి బలం ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? పని చక్కగా జరుగుతుంది, జ్ఞానంగా జరుగుతుంది. వచ్చి చూస్తే అబ్బా ఎంత చక్కగా పని చేశారండి, ఎంత నీట్గా చేశారండి, ఎంత అందంగా ఉందండి, ఎంత చూడ ముచ్చటేస్తుందండి అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చేసిన ఆ పనిని బట్టి నిన్ను మనుషులు మెచ్చుకొనకుండా ఉండలేకపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓరి నాయన, కొంతమంది పని చేస్తే కోళ్ళు కెలికినట్టే. ఏం కెలికినట్టండి? కోళ్ళు కెలకడం తెలుసమ్మా? నాకు తెలుసు, కోళ్ళు కెలకడం తెలుసు అండి. అసలు కెలికితే ఎట్టి పడితే కెలికితే వాటికి ఏం అవసరం? వాటికి ఏంది? నీట్గా ఉండాలి, కెలకడంలో కూడా నీట్గా కెలకాలి. అవి ఏం ఉండదు, పోతారు అంతే. కోడి కెలికినట్టే. ఒక్క పని కుదురుండదు. అసలు ఆడికి ఎందుకు చెప్పేవారు ఆ పని? ఎందుకు అప్పగించామడికి పని? ఆలస్యమైనా నేను చేసుకుంటే బాగుండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక సేవ జీవితంలో పాస్టర్ గారులు ఉంటారండి. పాస్టర్ గారులు వాళ్ళ దగ్గర పరిచారకులు ఉంటారుగా. వాళ్ళకి ఏమన్నా పని అప్పగిస్తే ఈ పాస్టర్ గారికి టెన్షనే. కొంతమంది, అందరిని బట్టి కాదు, కొంతమంది దావీదులాగా సుబుద్ధి కలిగి చక్కగా జ్ఞానయుక్తంతో, తెలివితో, వివేచనతో పని చేసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు, వాళ్ళకి పని అప్పగిస్తే వాళ్ళు పనికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఈ పాస్టర్ గారికి గుండెల్లో రైళ్ళే. కొంతమంది పాస్టర్ గారులు అయితే పని అప్పగిస్తారు, కానీ ఎందుకు వచ్చింది, నేను దగ్గరుండి ఆడితో చేపించుకుంటానని దగ్గరుండి చేపించుకునే పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటంటే ఆడికి ఏం లేదు, బుద్ధి బలం లేదు. ఆడు మోసేయగలడు, శారీరక బలం దృఢంగా ఉండొచ్చు ఆ పరిచారకుడికి, ఏం లేదండి, తెలివితేటలు లేవు. పని చేసేటప్పుడు తెలివితేటలతో చేసామనుకోండి, తేలిగ్గా అయిపోద్ది, చక్కగా అయిపోద్ది. అవునా కాదండి? ఆ తెలివి లేకపోతే కష్టంగా ఉంటుంది, పని సరిగ్గా అవ్వదు. దావీదు సౌలు పంపిన చోట్లకల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసి తిరిగి వస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏ పని అయితే సౌలు అప్పగించాడో ఆ పనిని చక్కగా పాటించి మరలా పూర్తి చేసుకుని సౌలు దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నాడు. అందును బట్టి సౌలు ఏం చేశాడండి, అరే వీడికి చిన్న చిన్న పనులు అప్పగిస్తేనే ఇంత చక్కగా, తెలివిగా, జ్ఞానంగా, వివేచనతో, సుబుద్ధి కలిగి పనిచేస్తున్నాడని యోధులందరి మీద నాయకునిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సౌలు దృష్టికి, జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు ఎలా అయ్యాడంటే అనుకూలుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఓర్ని కొంతమంది అనుకూలుడు అవ్వాలి అంటే వీళ్ళందరి మీద ఇప్పుడు నేను బాగా పనిచేస్తున్నాను అనిపించుకుంటే రేయ్ వది చేయి, రేయ్ నువ్వు ఇది చేయి, ఒకటి అక్క చిక్కడే ఎలాగ పెడతావు మాస్టర్ ఏం చేస్తారు, మాస్టర్ గారు నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి. అడావుడి చేస్తారు తప్ప విషయం ఏమి ఉండదు. అడావుడి చేస్తారండి. పోనీ పని చేపించేటప్పుడు కూడా తెలివిగా చేపిస్తారా? ఏదో అడావుడి చేయడం తప్ప పని చేపించే విధానం వాడికి తెలియదు, రాదు. నువ్వు బుద్ధిమంతుడు అయితే నాకు బుద్ధి ఉందే, నా ఇష్టమయా, నువ్వు ఎవరివే నన్ను ఆడడానికి, బుద్ధి లేదంటకి నువ్వు ఎవడవయా, నిజమే ఆ ప్రశ్న అనడానికి నేను సరిపోను, నేను ఒప్పుకున్నా. అయితే నేను నిన్ను ప్రశ్న అడుగుతున్నా, నువ్వు బుద్ధిమంతుడు అయితే నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేస్తున్నావా, జ్ఞానంగా చేస్తున్నావా, తెలివిగా చేస్తున్నావా, వివేచనతో చేసుకొస్తున్నావా? నీకు ఎవరైతే పని అప్పగించారో, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఇరుగు పొరుగోళ్ళు కావచ్చు, అసలు నీకు నీ దైవజనుడు కావచ్చు, నీకు పని అప్పగించిన ఆయన నీ పనిని బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి సంతోషించగలుగుతున్నాడా, ఆనందించగలుగుతున్నాడా, నిన్ను మెచ్చుకోగలుగుతున్నాడా? అలా జరిగితే నువ్వు బుద్ధివంతుడివి, నువ్వు బుద్ధిమంతురాలివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరు బుద్ధివంతులు, ఏం చేస్తే బుద్ధిమంతులు అనిపించుకుంటారు అంటే, జ్ఞానముతో, తెలివితో, వివేచనతో చక్కగా పనిచేసేవారు బుద్ధిమంతులు అనిపించుకుంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. దేవునికి స్తోత్రం. నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి, మీరు బుద్ధివంతులేనా? నాకు సమాధానం చెప్పొద్దు. మీరు బుద్ధివంతులేనా అనే దానికి ఎవరు సమాధానం చెప్పాలండి? దేవునికి సమాధానం చెప్పుకోండి. మనసులో అడగటం వరకే నా పని. అడగమన్నాడు అడుగుతాం, ఆయన అడగమన్నాడు, సమాధానం నాకు చెప్పవసరంలా, ప్రభువు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయాన్ని చూద్దాం. అదే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25:33. 25 సమూయేలు మొదటి గ్రంథం 25:33. నేను పగ తీర్చుకొనకుండాను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువుగాక, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడలా నానా ఏదో మిస్ చేసావు నువ్వు. ఆశీర్వాదమునందుదువుగాక, తర్వాత నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, నీకు ఆశీర్వాదాలు రావాలి, ఆశీర్వాదాలు రావాలి, ఆశీర్వాదాలు రావాలి, నా కుటుంబం దీవించబడాలి అని కోరుకుంటున్నారా? ఏమా కోరుకుంటున్నారా? ఆశ ఉందండి? దానికి సరైన సమాధానం ఇక్కడ ఉంది. ఎలా చేస్తే నువ్వు నీ కుటుంబం కాపాడబడతారో, దేవుని ఉగ్రతను తప్పించుకుంటారో, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఏమండి అంటే, నాబాలు అనే ఒక మూర్ఖుడు ఉన్నాడు. అది పేరే నాబాలు అని పేరుకు మూర్ఖుడు, ఆ పేరు వానికి తగే ఉన్నది అంటారు. ఆ నాబాల్ అనేవాడు కృతజ్ఞతా బుద్ధి లేనివాడు. ఎవరండి చెప్పాలి? ఏ బుద్ధి లేనివాడు? కృతజ్ఞతా బుద్ధి లేనుడు. నాబాలు యొక్క పని మనుషులు వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు దావీదు వారి పని వారికి కలిగి ఉన్న మందలకన్నిటికీ కూడా ఏ హాని కలగకుండా సహాయం చేశాడు. ఏం చేశాడండి? సహాయం చేశాడు. అయితే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. తర్వాత దావీదుకి కొంత అపాయం ఏర్పడింది. ఆ సమయంలో కొంచెం
సౌలుకి భయపడి దాక్కునే పరిస్థితులు ఏర్పడినాయి. అలాంటప్పుడు నాబాలు యొక్క ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, అరే ఈ ప్రాంతంలో నాబాలు అనే వ్యక్తి ఉంటాడు, కొంతమంది పని వాళ్ళని పిలిచాడు. నాబాలు అనే వ్యక్తి ఉంటాడు, ఆ నాబాలు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను ఒకప్పుడు దావీదు నీకు ఉపకారం చేశాడు కదా, ఇప్పుడు కొంచెం అవసరంలో ఉన్నాడు, కొద్దిగా ఆహార పదార్థాలు తనతో ఉన్న వారికి ఆహార పదార్థాలు పంపించండి అని అడగండి, పంపిస్తాడు, వెళ్ళండి అని చెబితే నాబాలు దగ్గరికి వచ్చి అదే మాట చెప్పారు. అయ్యా దావీదు గారు ఇలా అడగమన్నారు, కొంచెం ఆహార పదార్థాలు పంపించమన్నారు. అంటే ఏం చేయమంటావయ్యా, అప్పుడెప్పుడో ఏదో చేస్తే ఆస్తులు ఇచ్చేయమంటావా? ఎవరు చేయమన్నాడు? ఆయనకి చేయాలనిపించింది చేశాడు. నేను అడిగాను చేయమని? నేను అడగలేదుగా. చేయాలనిపించి చేశాడు. అప్పుడు ఉపకారం చేశాడని, అప్పుడు మేలు చేశాడని, ఇప్పుడు నన్ను అడుగుతారా? ఉపకారం చేయమంటారా? అంటే మీరు అడిగితే ఏదైనా ఇచ్చి పంపించేయాలా? అంత తయారుగా ఇక్కడ లేవు, వెళ్ళు అని పంపించేసాడండి. అని పంపించేశాడు. వచ్చి ఆ విషయం మరి ఎవరు చెప్పాలి రిపోర్టు? దావీదుకి చెప్పాలిగా. దావీదుకి రిపోర్ట్ ఇచ్చారు. మనోడేమన్నా మామూలుడా? ఏ రక్తం ఇచ్చి అంత మాట అంటాడా? ఈరోజు నాబాల్ని నా చేతిలోంచి చంపకుండా ఆపగలిగినడు ఎవడు లేడు, అని చంపేస్తా. ఆడనే కదా అసలు వాళ్ళ ఊర్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపేస్తా అని బయలుదేరి యుద్ధానికి వస్తున్నాడు. ఈ విషయం నాబాలు యొక్క పని మనుషుల్లో ఒక పని మనిషికి తెలిసింది. హల్లెలూయా. వాడు వెంటనే పరిగెత్తుకుని వచ్చి నాబాలు దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే మనోడు స్వభావం తెలుసుగా. ఎవరో నాబాలు దగ్గరికి వెళ్ళకుండా ఎడగలేదు తెలుసండి. నాబాలుకి ఒక సుబుద్ధి కలిగిన భార్య ఉంది. హల్లెలూయా. అక్కడ పై వచనంలో రాయబడింది ఆ మాట, సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాయబడింది. నాబాలు భార్య ఏ బుద్ధి కలిగిన వ్యక్తి అండి? సుబుద్ధి కలిగిన వ్యక్తి. మంచి బుద్ధి ఉంది ఆమెకి. ఆ సుబుద్ధి కలిగినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మగారు యజమానుడు ఈ విధంగా చేస్తే దావీదు కోపంతో రగిలిపోయి వస్తున్నాడు, ఖచ్చితంగా చంపేస్తాడు అంటే, ఇప్పుడు నిజమైన సుబుద్ధి కలిగిన వ్యక్తి అయితే, బుద్ధి కలిగిన స్త్రీ అయితే, ఒక జ్ఞానయుక్తమైన, తెలివితో కూడిన, వివేచనాత్మకమైన, ఖచ్చితమైన నిర్ణయం ఒకటి తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పై వచనాల్లో రాయబడినట్లుగా ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ అన్న పేరు ఆమెకు తగినది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానయుక్తంగా, తెలివితో, వివేచనాత్మకంగా ఒక మంచి నిర్ణయం తీసుకుందండి. ఏంటంటే వెంటనే కొన్ని ఆహార పదార్థాలు సిద్ధపరిచి గాడిదలు కట్టించుకుని, పదండి మీరు, నాకు కూడా గాడిద కట్టండి, గంత కట్టండి, పదండి దావీదుని ఎదుర్కొందాం. నా భర్త మూర్ఖుడు గనక ఇప్పుడు వెళ్ళి ఈ విధంగా చెబితే మాట విండ గనక భర్తకు కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకుని ఎక్కడికెళ్ళిందండి, బయలుదేరిపోయి సరుకులంతా వేసుకుని బయలుదేరిపోయి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు మీరేం చెప్తున్నారు అంటే, మా భార్యలందరూ కూడా మా భర్తల మాట వినొద్దు, సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారా? అదే అమాయకత్వం. మొత్తం విను అమాయకుడా. దాని అర్థం అది కాదు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? కొన్ని భర్తకు, అన్ని నిర్ణయాలు భర్తకే చెప్పి తీసుకోవాలి. కొన్నిసార్లు భర్త సరైన స్థితిలో లేకపోతే, భార్య సుబుద్ధి కలిగిన స్త్రీ అయితే కుటుంబ క్షేమం కోసం, భర్త క్షేమం కోసం భర్తకు చెప్పకుండా, మరలా చెప్తున్నా, కుటుంబ క్షేమం కోసం, భర్త క్షేమం కోసం భర్తకు చెప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ మాట వినకుండా ఇష్టమైనట్టు మాట్లాడద్దు. ఇప్పుడు భర్తకి చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయింది. దావీదు ఎదుర్కొంటుంది. అంత దూరంలో దావీదు కనపడగానే గాడి దిగింది. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఏలిన వారికి వందనాలు, దయచేసి నేను పలానా నాబాలు భార్యని, అబీగయీల్ని, నా భర్త మూర్ఖుడు, వాడు విండు,
దయచేసి ఈ ఆహార పదార్థాలు తీసుకుని క్షమించండి. అతనికి తెలియదు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో తెలియదు, సరైన బుద్ధి లేనోడు నా భర్త, దయచేసి క్షమించండి అని అడ్డుపడి ప్రాధేయపడింది. అప్పుడు చెప్తున్న మాట దావీదు, క్షమించాలి, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువుగాక. హల్లెలూయా. నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి ప్రాణహాని కలగకుండా, నష్టము వాటిల్లకుండా నువ్వు అడ్డుకున్నందుకు నీకేం కలుగుద్దంట? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూపిన బుద్ధి వలన నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి బుద్ధి మనం కలిగి ఉన్నామా? మరి నా భర్త మారతలేదండి, అయ్యగారు ప్రార్థన చేయండి. అక్క మీ బావ కోసం బాగా ప్రార్థన చేయక్క. మీ మరిది కోసం ప్రార్థన చేయక్క. అమ్మా మీ అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అమ్మా. ఓరి నీ ప్రార్థన రిక్వెస్ట్ మండిపోను, వాళ్ళకి ప్రార్థన చేయి, వీళ్ళకి ప్రార్థన చేయని, ఈ ప్రార్థన చేయని అడగడమే సరిపోదు తప్ప నువ్వు ప్రార్థన చేసే అవకాశం ఎప్పుడుంది? అవునా కదండి? నువ్వు బుద్ధిమంతురాలు అయితే నువ్వు ప్రార్థన చేస్తూ ప్రార్థన సహాయాన్ని కోరతావు. మనం ప్రార్థన చేయకుండా ప్రార్థన సహాయం ఏంటండి? నువ్వు చేయవా ప్రార్థన? నువ్వు ప్రార్థన చేయట్లేదంటే దాని అర్థం ఏంటి? నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ప్రాధేయపడతలేదంటే వెళ్ళి ప్రాధేయపడిందా లేదా? సాగిలి పడిందా లేదా? దేవుని సన్నిధిలో మనం సాగిలి పడాలి, ప్రాధేయపడాలి. ప్రభువుని ప్రార్థించి ఏం చేయాలండి? ఏం చేయాలన్నా? ప్రార్థించాలి. కుటుంబ క్షేమం కోసం మనం ప్రభువు పాదాలు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త మీదకి వచ్చే మరణాన్ని ఆపింది. ఆ ప్రాంతంలో ఉన్న మగవారి మీదకి వచ్చే ప్రాణహాని తప్పిపోవడానికి అడ్డుపడింది. దేవునికి స్తోత్రం. బుద్ధి కలిగిన వాళ్ళైతే నీ ఇంట్లో వాళ్ళు దేవుని ఉగ్రత పాలు కాకుండా, దేవుని కోపానికి గురి కాకుండా, దేవుని శిక్షకు పాత్రులు కాకుండా నువ్వేం చేస్తావు? ఏం చేస్తావండి? చెప్పాలి. ఏం చేస్తావు? అడ్డుపడతావు. ఇలా చేస్తే నువ్వు బుద్ధిమంతురాలివి, నువ్వు బుద్ధిమంతుడివి. అంతేగాని నాకు బుద్ధి ఉంది, నువ్వెవడో నాకు బుద్ధి లేదంటాకి అది కాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బుద్ధిమంతుడు అయితే ఎలా ప్రవర్తించాలండి? జ్ఞానం కలిగి, తెలివితో, వివేచనతో పనిచేసి ప్రజలందరి చేత మెప్పు పొందాలి. బా, ఆమె పని చేస్తే ఎంత చక్కగా ఉంటుందనండి, అతను పని చేస్తే పని చూడముచ్చటేస్తుందండి అని అనిపించుకోవాలి. ఒకటి. రెండోది ఏంటి? నువ్వు బుద్ధిమంతులైతే, నువ్వు బుద్ధిమంతురాలు అయితే ఏం చేయాలంట? నీ కుటుంబంలో ఉన్నవారు దేవుని, వాళ్ళు చేసిన పనేనా? ఇప్పుడు నాబాలు చేసిన పనిని బట్టేనా దావీదు కోపం వచ్చింది? మరి నీ కుటుంబంలో ఉన్న నీ భర్తో, నీ పిల్లలో, తల్లిదండ్రులో చేసిన అవిధేయ క్రియలను బట్టేగా దేవుని కోపం రేగుతుంది, దేవుని ఉగ్రత రగులుతుంది, దేవుని కోపం విరుచుకుపడుతుంది. అవునా కదండి? శిక్ష వారి మీదకి రాబోతుంది, వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు బుద్ధిమంతురాలు అయితే ఏం చేయాలి? ఏం చేయాలండి? అడ్డుపడాలా వద్దా? ప్రాధేయపడాలా వద్దా? ప్రార్థించాలా వద్దా? బుద్ధిమంతులైతే అలా చేస్తారు. హల్లెలూయా. నీవు నీ ఇంటి వారి నిమిత్తం ఇలాంటి బుద్ధి కలిగి ఉన్నావా? వాళ్ళే మారతారులేండి, మారితే మారతారు, లేకపోతే లేదు, నాకెందుకులేండి, నేను మాత్రం భక్తి చేస్తానండి. పెద్ద భక్తురాలు వచ్చింది. మరి దేవుడు ఏం చెప్పాడు? విజ్ఞాపన చేయమన్నాడు, ఇతరుల కోసం చేయమన్నాడు. కనీసం నీ కుటుంబం కోసం కూడా చేయవా? ఇంకా కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అవిధేయ క్రియలు చేసి, పాపం చేసి, దేవునికి వ్యతిరేకమైన నడక నడిచి
వాళ్ళు దేవుని కోపం రేపుతూ ఉండడం కాదు, అసలు వీళ్ళే ఎవరో భక్తురాల్ని భక్తుణ్ణి అని చెప్పుకుంటున్న వీళ్ళే అవిధేయ క్రియలు చేసి దేవుని కోపాన్ని రేపేవారిగా ఉన్నారు. అవునా కదా? కొంతమంది ఉన్నారు లేదండి, అలాగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం బుద్ధిమంతులమైతే ఎలా ఉండాలో ప్రభు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఇంకెలా ఉంటారు చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం. సామెతల గ్రంథం 10:19. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు. ఎవరండి బుద్ధిమంతుడు? తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. కానీ మన క్రైస్తవుల్లో చాలా మంది చేసే పని ఏంటి తెలుసా? పిచ్చాపాటి నోటికొచ్చిందంతా మాట్లాడేస్తారు. అసలు ఇక్కడ మొదలు పెట్టారంటే ఎక్కడ? మన కష్టం దగ్గర, మన బాధ దగ్గర, మన ఇబ్బంది దగ్గర మొదలవుద్ది ఈ ప్రయాణం. ఏ ప్రయాణం? మాటల ప్రయాణం. ఏ ప్రయాణం అండి? మాటల ప్రయాణం. ఇది అయిపోద్ది 2 నిమిషంలోనే ఇది అయిపోద్ది. కష్టం, బాధ, సుఖం. ఎక్కడికెళ్తారండి? ఇంకెక్కడికెళ్తారు? పక్కింటి వాళ్ళకి వెళ్తారు. పక్కింటిలో తాగుతారా? పక్క వీధిలోకి వెళ్తారు. అక్కడ ఆగుతారా? మన ఊర్లో ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆగుతారా? అస్సలు మన రాష్ట్రంలో, అస్సలు మన దేశంలో అవసరమా? ఇలాగా అనేకమైన విషయాలు అనేకుల కొరకు మాట్లాడేసి ప్రార్థన కూర్చున్నప్పుడు, అయ్యా మరి ఇందాక అక్కతో కూర్చున్నప్పుడు మరి బాగా మాట్లాడేసానయ్యా, విస్తారమైన మాటల్లో దోషముండక మానవ్ అని ప్రార్థన చేస్తారు. చేసేవాళ్ళు లేరండి? ఏమండి, ఒక సహోదరులు ఇద్దరు, ఆత్మీయ సహోదరులు, దేవుని బిడ్డలిద్దరు కలిశారు. కష్టం పంచుకో, కష్ట సుఖాలు చెప్పుకోండి. చాలుగా, అక్క ఈ సమస్య ఉంది, నేను ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబం కోసం ఈ సమస్య నుంచి విడుదల పొందాలని నువ్వు కూడా ప్రార్థన చేయక, అంతవరకు బాగానే ఉంటుంది. ఎన్ని మాట్లాడేసుకుని, అక్క మా ఇంటికి వచ్చి ఒక ప్రార్థన చేసేది అక్క అంటే, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, మరి విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు ప్రభువా, కనుక మా విస్తారమైన మాటల్లో ఒకవేళ ఏదైనా దోషం ఉంటే, అమ్మో అక్క మాట్లాడాల్సింది మాట్లాడేసి ఈ అక్క ఏమంటుందండి, ఒకవేళ ఏమైనా దోషం ఉంటే అమ్మో నీకు తెలవదు ఈ దోషం ఉందో లేదో. పక్కింటి కోసం మాట్లాడుకోమని చెప్పాడా? ఇరుగు పొరుగుడు కోసం మాట్లాడుకోమని చెప్పాడా? లేనిపోని మాట్లాడుకోమని చెప్పాడా? అవన్నీ మాట్లాడితే తప్పని తెలుసుగా. అవన్నీ మాట్లాడేసి, ప్రభువా మరి విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదయ్యా, కనుక అయ్యా మమ్మల్ని ఒకవేళ ఏమైనా మేము తప్పుగా మాట్లాడుకుంటే మమ్మల్ని క్షమించు ప్రభువా. అమ్మో ఒకవేళ అసలు నువ్వు చేసిందంతా అదేగా, అది తప్పని నీకు కూడా తెలుసుగా. ఏంటండి ప్రార్థనలు? నాకు అర్థం కాదు. వీళ్ళకి బుద్ధి ఉందా? ఇక్కడ ఏమని సెలవిస్తుంది తెలుసా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, బుద్ధిమంతుడైతే తన నోరు ఏం చేస్తాడంటే మూసుకుంటాడు. ఓరి నాయన, కొంతమంది ఉంటారు నోరు తెరిచారంటే ఇక నోరు ముయ్యాలంటే కష్టమే. తిండి పెట్టిన నోరు మీరు తింటానే వేసేస్తూ ఉంటారు. తిండే మాటలే, అసలు ఆగే ప్రసక్తే లేదు. కొంతమంది ఉన్నారు లేదండి, నోరు తెరిచారంటే వాళ్ళు ఆపడం కష్టం. అమ్మో ఇక్కడ తెరిచారు రా బాబని ఒక్కొక్కడు సైలెంట్గా సైడ్ అయిపోవటమే, పక్కకి వెళ్ళిపోవటమే, లేచి వెళ్ళిపోవటమే. ఊరు కాక కూర్చో, ఏం వెళ్తావు, చెప్పండి నాకు వెళ్ది కానీ నాకు లేవా ఏంటి పనులు అని మళ్ళీ ఈ అక్క ఇది ఈ మాటలు చెప్పడానికి ఒక్కటి ఉపయోగకరమైన మాట ఉండదు. విస్తారమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరైనా సెలవిస్తూ ఉంది, బుద్ధి లేనివారు. తగ్గు మాత్రం మాట్లాడాలి, అవసరమైతేనే మనం మాట్లాడాలి, అవసరమైతేనే మనం నోరు తెరవాలి. వాళ్ళే
బుద్ధిమంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15:5. చాలండి. మూర్ఖుడంట తన తండ్రి శిక్షిస్తే, తన తండ్రి గద్దిస్తే లోబడడు అని సెలవిస్తూ ఉంది. అదే బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడంటండి? గద్దిస్తే లోబడతాడు. నేను అడుగుతున్నా, బుద్ధిమంతుణ్ణి బుద్ధిమంతురాల్ని అని నువ్వు అనుకుంటున్నావుగా? నీ తల్లిదండ్రులు గద్దిస్తున్నప్పుడు నువ్వు లోబడుతున్నావా, తిరస్కరిస్తున్నావా? వెళ్ళే మమ్మీ మాకు తెలుసు కానీ మా తర్వాత మాత్రం అనేవాడు లేకపోలేదు. అరే ఎక్కడికి రా, బయటికి వెళ్తావు, ఇప్పుడు వస్తానులే. అది ఎక్కడికి వెళ్తాడో కూడా చెప్పడు, ఎప్పుడు వస్తాడో కూడా చెప్పడు. అది బుద్ధి ఉందా? బుద్ధి ఉందండి? రే ఇప్పుడు ఎందుకు వెళ్తావు, ఇప్పుడు అంత అవసరమా, వాతావరణం బాగాలేదు, ఇంట్లో ఉండు. వింటాడండి? విండు. ఈ పని ఇలాగ ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఆ పని అలా చేయొద్దు, ఇంకెప్పుడు అలా చేయకు అని అన్నాడు అనుకోండి, వాడు తిరస్కరిస్తే బుద్ధిహీనుడు, మూర్ఖుడు. అదే ఆ తండ్రి తల్లి గద్దింపుకు లోబడితే ఏం చేస్తాడండి? బుద్ధిమంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు గద్దిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నప్పుడు, ఇది చెడు, ఇది మంచి కాదు, ఇది సరైన పద్ధతి కాదు, నువ్వు నడిచే విధానం తప్పు అని చెప్పినప్పుడు లోబడితే ఏమవుతారండి? బుద్ధిమంతులు అవుతారు. లోబడకపోతే మూర్ఖులు. నాకెవరో తల్లిదండ్రులు లేరు, నేనే తల్లిదండ్రులు అనుకుంటున్నావా? నీ తండ్రి అయిన దేవుడు వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, అలా కాదు ఇలా ఉండు, అలా చేయొద్దు ఇలా చేయి, అలా నడవద్దు ఇలా నడువు, ఆ విధంగా ప్రవర్తించొద్దు ఈ విధంగా ప్రవర్తించు అని చెబుతున్నప్పుడు నువ్వు లోబడకపోతే నువ్వు బుద్ధిహీనుడివి, మూర్ఖుడివే. బుద్ధిహీనుడి కంట 100 దెబ్బలు తగిలితే, ఎన్ని దెబ్బలు అంటండి? 100 దెబ్బలు తగిలితే ఒక్క చిన్న బుద్ధి వస్తుంది. అదంట బుద్ధిమంతుడికి ఒకే ఒక్క మాట చాలంట. ఒకే ఒక్క మాట చాలు. ఒక గద్దింపు మాట బుద్ధిమంతుడి హృదయంలో నాటుకుపోద్దంట. అదే మూర్ఖుడికి, బుద్ధి లేని వాడికైతే 100 దెబ్బలు పడాలంట. అందుకే లోకానుసారంగా ఒక సామెత ఉంది. ఇది మన సామెత ఏంటండి? మన సామెత ఏంటి? 17:10లో ఉంటుంది. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంతటి కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును అంటాడు. గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అంటారా లేదండి? ఇక్కడ అదే చెప్తున్నాడు. నువ్వు మూర్ఖుడు అయితే నీకేం పడాలి? దెబ్బలు పడాలి, దెబ్బలు పడాలి. అదే నువ్వు బుద్ధిమంతుడు అయితే, బుద్ధిమంతురాలు అయితే ఒక్క మాట చెబితే చాలు. ఏం జరుగుద్దండి? ఒక్క మాట చెబితే లోబడిపోతావు. తల్లిదండ్రులు చెబుతున్న ఉపదేశం కానీ, దైవజనులు చెబుతున్న ఉపదేశం కానీ నీకు మైండ్లోకి ఎక్కట్లేదంటే, నీకేం ఎక్కట్లేదండి? మైండ్లోకి ఎక్కట్లేదు, బుర్రలోకి ఎక్కట్లేదంటే నువ్వు బుద్ధి లేని వ్యక్తివి. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదవండి. 28 సామెత 28:7. 28:7. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఉపదేశమును అంగీకరిస్తేనే బుద్ధిమంతుడివి, బుద్ధిమంతురాలివి. అవేవి లేకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట పెడచెవిన పెడతారు. ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట పెడచెవిన పెడతారు. అరే సాక్షాత్తు దేవుడు చెబితే కూడా పెడచెవిన పెడతారు. ఇప్పుడు వాళ్ళు ఎవరండి? బుద్ధిహీనులా, బుద్ధి కలిగిన వారా? బుద్ధిహీనులేనా?
దేవుని బిడ్డలారా, బుద్ధిమంతుడైతే ఏం చేయాలి అర్థమవుతుందండి? ఇప్పుడు ఎలా ఉండాలి అర్థమవుతుందండి? ఎలా ప్రవర్తించాలి అర్థమవుతుందండి? ఎలా నడుచుకోవాలి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 18వ వాక్యం. నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిమంతుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపకార బుద్ధి చూపాలి, అపకార బుద్ధి కాదు. ఈ సందర్భం ఏంటి? సౌలు దావీదుని ఏం చేస్తున్నాడండి? చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు దాక్కుంటూ పారిపోతున్నాడు. అయితే సౌలు చేతికి దావీదు చేతికి సౌలు చిక్కాడు. చంపడానికి అవకాశం వచ్చింది. ఎవరు? దావీదు సౌలుని చంపడానికి అవకాశం వచ్చింది. ఎంతకాలం నన్ను వెంబడిస్తున్నావు, నన్ను చంపాలని చూస్తున్నావు, నేను చేసిన తప్పేమీ లేదు, ఇలాగే ఎంతకాలం దాక్కోవాలి నేను? ఎంతకాలం పారిపోవాలి నేను? ఎంతకాలం మౌనంగా ఉండాలి? ఎంతకాలం ఊరుకోవాలి? ఎన్నిసార్లు ఊరుకోవాలి? అంటే ఊరుకున్నారని పదే అంటావా? నన్ను ఊరుకున్నారని పదే నన్ను నా మీద ఇస్తున్నట్టుగా మాట్లాడతావా అని చంపేస్తే అడ్డు తొలగిపోలా అని అనుకోవాలా? అవును కదండి? కానీ దావీదు అలా అనుకోవాలా. అవకాశం వచ్చినా చంపకుండా విడిచిపెడితే ఆ విషయాన్ని తెలుసుకుని సౌలు అంటాడు, ఈ దినమున నన్ను నీ చేతికి అప్పగించిన దేవుడు, ఈ దినమున నన్ను నీ చేతికి అప్పగించిన, నన్ను చంపే అవకాశం వచ్చినా నువ్వు నన్ను చంపలా. నేను నీకు అపకారం తలపెట్టా, నువ్వు నాకు ఉపకారమే చేశావు. నీవు చూపిన ఈ ఉపకార బుద్ధిని బట్టి నువ్వు నాకంటే నీతిమంతుడవు. హల్లెలూయా, హల్లెలూయా. అపకారం చేసిన వాడికి ఏం చేయాలండి? చెప్పాలి. అపకారం చేస్తే ఏం చేయాలి? ఉపకారం చేయాలి. అందుకే ప్రభు రోమపత్రిక మనందరం చదువుకున్న వాక్యం అంతకుముందు ధ్యానం చేసాం కూడా. రోమపత్రిక 12:17 అంటాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఏం చేయొద్దు? కీడుకి ప్రతి కీడు చేయొద్దు. మళ్ళా అదే 21వ వచనంలో అంటాడు, కీడు వలన జయింపక మేలు వలన జయించాలి అంటాడు. దేవునికి స్తోత్రం. శత్రువుని కీడు వలన కాదు, మేలు చేసి జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చేస్తే నీకు ఉపకార బుద్ధి ఉంది, నువ్వు ఒక బుద్ధిమంతుడు అవుతావు, బుద్ధిమంతురాలు అవుతావు. కానీ వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారని నువ్వు కూడా ఇబ్బంది పెడితే, వాళ్ళు నిన్ను బాధ పెట్టారని నువ్వు కూడా బాధ పెడితే, వాళ్ళు నిన్ను శ్రమ పెట్టారని నువ్వు కూడా శ్రమ పడితే ఏం ప్రయోజనం? అపకారానికి ఉపకారము చేస్తే నువ్వేమవుతావండి? బుద్ధి కలిగిన వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు బుద్ధిమంతుడు అంటే అప్పగించిన పని జ్ఞానంతో, తెలివితో, వివేచనతో ఏమండి చక్కగా చేసేవాళ్ళు బుద్ధిమంతులు. ఎవరు తెలివైన వాళ్ళు? తన మీదకి, తన కుటుంబం మీదకి దేవుని కోపం రాకుండా, దేవుని ఉగ్రత రాకుండా అడ్డుపడి ప్రాధేయపడి ప్రార్థించేవాళ్ళు బుద్ధిమంతులు. ఎవరు బుద్ధిమంతులు అంటే విస్తారమైన మాటలు, ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడకుండా తమ నోరును అదుపులో పెట్టుకునేవారు బుద్ధిమంతులు. ఎవరి బుద్ధిమంతులు అంటే తల్లిదండ్రులు గద్దింపుకు లోబడేవాళ్ళు, దేవుని ఉపదేశానికి లోబడి దాని ప్రకారం జీవించేవాళ్ళు ఎవరండి? బుద్ధిమంతులు. ఎవరు బుద్ధిమంతులు? అపకారానికి కూడా ఉపకారం చేసేవాళ్ళు, కీడుకి ప్రతి కీడు చేయనివారు,
కీడు చేత కాక మేలు చేత ఇతరులను జయించే వాళ్ళు బుద్ధిమంతులు. ఇలాంటి బుద్ధి కలిగిన లక్షణాలు మనలో ఉన్నాయా? పరిశీలన చేసుకోండి. ఏమండి పాస్టర్ గారు అన్ని బాగానే చెప్పారండి, మరి బుద్ధివంతులు ఎలా ఉండాలో ఏం చేస్తారో చెప్పారు. అయితే మరి అంతలాగా బుద్ధి కలిగి ఉంటే మాకేమన్నా ప్రయోజనం ఉందంటారా? మాకేమన్నా ప్రయోజనం ఉందంటారా? ఒక మాట చెప్పుకుని ముగించుకుందాం. దాని కొరకై సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుకుందాం. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా దావీదుకు భయపడెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సుబుద్ధి కలిగి ఉంటే, మంచి బుద్ధి కలిగి ఉంటే మొట్టమొదటిగా నీకెవరు తోడుగా ఉంటారు? పదవుల్లో ఉన్నవారు, అధికారంలో ఉన్నవాళ్ళు కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అసలు ఆయన తోడుగా ఉంటే రేంజ్ ఎలా ఉంటుంది? ఆయన తోడుగా ఉంటే మ్యాటర్ ఎలా ఉంటుంది? ఆయన తోడుగా ఉంటే అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి? అన కదండి. నువ్వు బుద్ధిమంతుడు అయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు బుద్ధిమంతురాలు అయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంత మాత్రమేనా? ఎవరైతే రాజుగా ఉన్నారో సామాన్యమైన పౌరుని చూసి ఏం చేస్తున్నాడంట? భయపడుతున్నాడు. నువ్వు బుద్ధిమంతుడు అయితే రాజులు సైతం, అధికారులు సైతం నీకు భయపడతారు. నువ్వు బుద్ధిమంతురాలు అయితే రాజులు సైతం నీకు ఏం చేస్తారు? భయపడతారు. నువ్వు వాళ్ళని చూసి భయపడిపోయి వణికిపోయి, సార్ నమస్తే సార్, బాగున్నారా సార్, ఒక సెల్ఫీ సార్, నీ మొహం సార్, వాళ్ళ వెనకాల నువ్వు పట్టం కాదు, వాళ్ళు నిన్ను చూసి భయపడి నాన్న నీతో ఒక సెల్ఫీ దిగొచ్చా అని వాళ్ళు అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితి, నీ స్థాయి పెరగాలి, మారాలి అంటే నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పాలకులు సైతం, అధికారులు సైతం నీకు భయపడాలంటే నువ్వు బుద్ధి కలిగిన వానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి బుద్ధి కలిగి మనం జీవిద్దామా? కనుక ఎవరికి వారమే, నీకు నీవే బుద్ధిమంతుడు అని అనుకునవద్దు. అలా అనుకుంటే నీకు శ్రమ. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇతరులు నిన్ను చూసి బుద్ధిమంతుడు, బుద్ధిమంతురాలు అని చెప్పునట్లుగా మన ప్రవర్తన ఉండాలి. అలాంటి బుద్ధి కలిగి మనము ప్రవర్తించాలి, జీవించాలి. అలాంటి ప్రవర్తన కలిగి జీవిద్దామా? ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుని ముగిద్దామా? దేవుడు మనకు చక్కటి సుబుద్ధిని, ఆయన తోడు ఉండగలిగే బుద్ధిని మనకు దయచేసి నడిపించునుగాక. మన కుటుంబాలకు ఆశీర్వాదకరముగా, దేవుని కోపం మన కుటుంబం మీద రాకుండా కాపాడగలిగిన వారుగా దేవుడు బుద్ధి కలగజేసి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.